డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వచ్చే సీజన్లో మరోసారి విజేతగా నిలిచేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలోనే రిటర్న్ ప్లేయర్ల జాబితా పైన దృష్టి సారించగా వచ్చే ఏడాదికి ఏ ఆటగాళ్లను ఆర్సీబీ రిటర్న్ చేసుకోబోతుందని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈ వీడియోలో ఆర్సీబీ ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే 10 మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్సీబీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఫస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. లాస్ట్ 18 ఇయర్స్గా ఆర్సీబీకి ఆడుతున్న కింగ్ కోహ్లీ వచ్చే ఏడాది ఆర్సీబీకి ఆడడని వార్తలు వస్తున్నప్పటికీ అవన్నీ ఫేక్ న్యూసే. ఖచ్చితంగా ఆర్సీబీకే వచ్చే ఏడాది విరాట్ కోహ్లీ అయితే ఆడబోతున్నాడు. ఆర్సీబీ జట్టు రిటర్న్ చేసుకునే ఫస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అయితే ఉండబోతున్నాడు. సెకండ్ ప్లేయర్ రజత్ పాటీదార్. తన బ్యాటింగ్తో పాటు కెప్టెన్సీతో ఆర్సీబీ జట్టుకు తొలి ట్రోఫీని అందించిన రజత్ పాటీదార్ మరోసారి వచ్చే సీజన్లో ఆర్సీబీకి కెప్టెన్గా వివరించబోతున్నాడు. రిటర్న్ చేసుకునే రెండో ప్లేయర్గా అయితే రజత్ పాటీదార్ ఉండనున్నాడు. థర్డ్ ప్లేయర్ ఫిల్ సాల్ట్. లాస్ట్ ఇయర్ తన పవర్ఫుల్ హిట్టింగ్తో ఆర్సీబీ జట్టుకు సూపర్ స్టార్ట్స్ అయితే ఇచ్చాడు. ఈ క్రమంలో మరోసారి ఫిల్ సాల్ట్ను ఆర్సీబీ జట్టు అయితే రిటర్న్ చేసుకోబోతుంది ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ను. ఫోర్త్ ప్లేయర్ టీమ్ డేవిడ్. లోయర్ ఆర్డర్లో చాలా కీలకమైన ఇన్నింగ్స్లు అయితే ఆడాడు. ఆర్సీబీ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించడంలో కీలకమైన పాత్ర పోషించాడు ఈ ఆల్రౌండర్ టీమ్ డేవిడ్. సో ఇతన్ని కూడా ఆర్సీబీ జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిఫ్త్ ప్లేయర్ కృణాల్ పాండ్యా. సో ఇతని రాక ఆర్సీబీ జట్టుకు బాగా కలిసి వచ్చింది. ఇటు బ్యాటింగ్లో అటు బౌలింగ్లో మనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఆదుకునే ప్రయత్నం చేశాడు. అద్భుతంగా అయితే పర్ఫామ్ చేయడం జరిగింది. కృణాల్ పాండ్యా కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు. సిక్స్త్ ప్లేయర్ జోష్ హజిల్వుడ్. ప్రధాన పేసర్గా మరోసారి ఆర్సీబీ జట్టుకు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆర్సీబీ జట్టు రిటర్న్ చేసుకునే పక్కా ప్లేయర్ జోష్ హజిల్వుడ్ కూడా ఒకటిగా ఉండబోతున్నాడు. సెవెంత్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్. తన అనుభవంతో ఆర్సీబీని ముందుండి నడిపించిన భువి మరోసారి ఆర్సీబీకి ప్రధాన పేసర్గా అయితే ఉండబోతున్నాడు. ఆర్సీబీ కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్గా భువి అయితే ఉండనున్నాడు. ఎయిత్ ప్లేయర్ జితేష్ శర్మ. సో లాస్ట్ ఇయర్ మెయిన్ వికెట్ కీపర్గా కొనసాగాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ కూడా ఆడడం జరిగింది. సో కీలకమైన సమయంలో మంచి బ్యాటింగ్ అయితే చేశాడు జితేష్ శర్మ. సో ఇతను కూడా ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్గా అయితే ఉండబోతున్నాడు. నెక్స్ట్ నైన్త్ ప్లేయర్ దేవదత్ పడిక్కల్. సో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ యావరేజ్ పర్ఫార్మెన్స్తో అయితే రాణించాడు. సో ఇతను టాప్ ఆర్డర్లో కీలకమైన ప్లేయర్ ఉన్నాడు. సో ఇండియన్ మనకు ప్లేయర్ కాబట్టి ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే జాబితాలు అయితే ఉండే అవకాశం లేకపోలేదు. 10th ప్లేయర్ రొమారియో షెఫర్డ్. సో ఇతను కూడా చాలాసార్లు హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. చిన్న చిన్న ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ జట్టుకైతే ఉపయోగపడే ఇన్నింగ్స్లు అయితే ఆడాడు. రొమారియో షెఫర్డ్ కూడా ఆర్సీబీ ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్గా అయితే ఉండబోతున్నాడు. ఈ 10 మెంబర్స్ ప్లేయర్స్ అయితే ఆర్సీబీ రిటర్న్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మీరు ఎవరెవరిని ఆర్సీబీ జట్టు రిటర్న్ చేసుకుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆర్సీబీకి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.